నమస్కారం. ఈరోజు మనం విద్యా విధానం గురించి మాట్లాడుతున్నాం. అంటే భారతీయ విద్యా విధానమనో, అమెరికన్ విద్యా విధానమనో కాకుండా జనరల్ విద్యా విధానం. అసలు బడికి ఎందుకు వెళ్ళాలి? స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? అంటే చిన్నప్పుడు మనకి వుడ్వర్డ్స్ గ్రేప్ వాటర్ యాడ్ వచ్చేది. ఉమ్, అదే పట్టు చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్ని అనే టైప్ లో అమ్మా నాన్న స్కూల్కి వెళ్ళారు కాబట్టి, లేకపోతే స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. ఎందుకు పంపించాలి? వాడు ఎందుకు వెళ్ళాలి స్కూల్కి? అంటే ఇప్పుడు స్కూల్కి పంపించొద్దనో పంపించాలని నేను చెప్పట్లేదు. ఉద్యోగం కోసం, ఆమ్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కోసం, ఉం, ఈ విధంగా రకరకాల వివరణలు ఇస్తారన్నమాట. వివరణ ఏదైనా కానీ పిల్లలు ఉం, వాళ్ళున్న స్థాయి కన్నా, తల్లిదండ్రులు ఉన్న స్థాయి కన్నా పై స్థాయిలో ఉండాలి అనే ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపిస్తారు. ఈ బడికి వెళ్ళిన తర్వాత ఏంటి చదువుకోవాలంట. అసలు తెలుసుకోవడం అనేది ఒక మెకానికల్ ప్రాసెస్. ఒకటి నేర్చుకోవడం అనేది మెకానికల్ ప్రాసెస్. అంటే మెకానికల్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇది ఈ విధంగా చేస్తే అది జరుగుతుంది అనేది ఒక డిటర్మినిస్టిక్ మెకానికల్ ప్రాసెస్. అంటే ఇదైతే అదవుతుంది, అదైతే అదవుతుంది, అదైతే ఇది అవుతుంది. ఉం? ఈ చదువుకోవడం, తెలుసుకోవడం అనేది, నేర్చుకోవడం అనేది ఒక మెకానికల్ ప్రాసెస్. సో ఇది అసలు ఆ తెలుసుకోవడం, నేర్చుకోవడం అనేది మెకానికల్ కానప్పుడు చదువు అనే ఒక మెకానికల్ ప్రాసెస్ లో పెట్టి ఉం? అది రకరకాల చదువులు అనొచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్ చదువులు ఒక రకం, ఆ, మామూలు ఇంటర్నేషనల్ స్కూల్ కాకపోయినా ఏదో హై లెవెల్, లో లెవెల్ కాకుండా మిడిల్ లెవెల్, ఇంకోటి ఇంకో రకం పాఠశాలలు, గురుకులాలు, లేకపోతే అమెరికన్ హై స్కూల్స్, లేకపోతే ఏదో ఒకటి. ఉం? ఏ విధంగా చెప్పినా సరే ఏంటి ఒక మెకానికల్ ప్రాసెస్. ఏ మెకానికల్ ప్రాసెస్ నువ్వు చేస్తే నువ్వు నేర్చుకుంటావు. ఆలోచించడం అది మెకానికల్ గా చేస్తున్నావు అన్నమాట. అంటే ఏంటి? ఒక మనిషి తనను తాను కనుగొనడానికి, తనను తాను తెలుసుకోవడానికి, ఆ తెలుసుకునే దాన్ని విద్య అంటాం. ఉం? తనను తాను తెలుసుకోవడం అంటే ఏంటి? తనను తాను తెలుసుకోవడం లోపలికి వెళ్ళి, అంటే ఇప్పుడు వాడెవడో చెప్పాడు, ఇంకోటి ఎవడో చెప్పాడు అని కనుక్కోవడం కాదు. వాడికి వాడే ఆలోచించుకుంటాడు, వాడికి వాడికి వాడే తెలుసుకుంటాడు. వాడికి నువ్వు ఆకలి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ఎంత వివరించినా కానీ వాడికి అర్థం కాదు. వాడికి ఆకలి వేస్తే వాడికి అర్థం అవుతుంది. సో ఈ ఒక మెకానికల్ చట్రంలో పడేసి పరిగెత్తున్నాం. అది ఏదైనా సరే, వాడు ఐఐటి జేఈ పరిగెడుతున్నాడు, ఇంకోడు ఇంకో దాన్ని పరిగెడుతున్నాడు, ఇంకోడు ఏదో వేరే ఆర్ట్స్ ప్రోగ్రామ్ లో పరిగెడుతున్నాడు. ఉం? సో ఈ విధంగా ఈ రకరకాల పరుగులు అయిపోయాయి. ఎందుకు రా అంటే, ఎందుకు ఈ పరుగు? ఆ, 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 ఏదో ఒకటి ఉద్యోగం రావాలి. ఉం? ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ, నా అంతటి నేను సంపాదించుకుంటాను, నా డబ్బులు కావాలి. ఉం? ఈ వెళ్ళడంలో ఇప్పుడు వీడికి కొన్ని ఆశలు, ఆశయాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అనమాట. అంటే ఏంటి? నీకు ఒక ఆశయం ఉండాలి, నువ్వు గెలవాలి. సో ఈ గెలవడం అంటే ఏంటి? నాకు ఇంత ఉండాలి, నాకు అంత ఉండాలి, నాకు ఇది చాలు. అంటే వాడికి ఆ, మామూలుగా ఓ చిన్న ఊర్లో ఓ చిన్న ఇల్లు, ఒక తనకు సరిపడా జీతం, అంతే, చాలు, సింపుల్ లైఫ్ అనుకుంటాడు. ఉం? ఇంకోటి ఇంకో విధంగా అనుకుంటాడు, అరే నేను అమెరికాకి వెళ్ళిపోయి పెద్ద ఆ, ఆ, ఈ ఇల్లు కొనేసుకుని, సిటిజన్షిప్ తెచ్చేసుకుని, ఉం, ఆ,
ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. సో ఇవి వీటి కోసం వెళ్ళాలా వెళ్ళకూడదా, ఒకటి మంచిదా ఒకటి చెడ్డదా అని నేనేం చెప్పట్లేదు. ఏదో ఒకటి ఉంది, నీకు ఒకటి ఉండాలి. ఉం? లేకపోతే నువ్వు ఏ డైరెక్షన్ లో పరిగెడతావు. ఇంట్లో టీవీ లేకపోతే ఫర్నిచర్ అంతా ఎలా పెడతావు? టీవీ ఉంటే టీవీ చుట్టూతో పెడతావు. సో ఆ విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక ఇది ఉం? అని పెడుతున్నాం. ఫైన్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు వాడు పరిగెడతాడు, ఉద్యోగం చేస్తాడు, లేకపోతే వాడు బిజినెస్ తీస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడు. దేనికి? ఈ బిజినెస్ అంటే వాడు ఏదో కంపెనీకి, మల్టీనేషనల్ కంపెనీకి పనిచేస్తుంటాడు. వాడు చేసే ప్రోడక్ట్ ఏంటో వాడికి తెలియదు అసలు. వాడు అసలు అంటే ఇప్పుడు దీనికి నేను ఇది చేస్తున్నాను, ఇది అసలు ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది దీంతో అని ఒక క్లియర్ ఐడియా ఉండదు. ఏదో ఒక బ్రాడ్ ఐడియా ఉంటే ఉండొచ్చు కొంతమంది. ఉం? కొన్ని కంపెనీల్లో ఇట్ ఈస్ ఈజీ, కొన్ని కంపెనీల్లో కష్టం. ఉం? ఏం చేస్తున్నాం అని తెలియడం. బట్ ఎనీవే, జీతం ఇస్తున్నారు కాబట్టి పని చేస్తాం, పని చేయాలి తప్పదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఇట్ బికమ్స్ లైక్ అసలు నువ్వు ఎప్పుడు నేర్చుకోలేదు ఏమి, నువ్వు ఎప్పుడు కూర్చుని అందరినూ ఆలోచించుకోలేదు. ఇది పిహెచ్డీలో ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. జస్ట్ పరిగెట్టావు అంతే, జస్ట్ పరిగెట్టావు అంతే. ఇది ఒక మెకానికల్ ప్రాసెస్ లో పడేసి, ఆ మెకానికల్ ప్రాసెస్, చదువు అనేది ఒక మెకానికల్ ప్రాసెస్ అయిపోయింది ఎక్కడైనా సరే. ఈ చదువు అనేది మెకానికల్ ప్రాసెస్ అయిపోవడమే కాకుండా అసలు విశ్వవిద్యాలయాలు, బళ్ళు ఇవన్నీ ఈ ఫ్యాక్టరీలు అయిపోయాయి. ఉం? ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆ సైంటిస్ట్ అరే నువ్వు ఎంత మంచి సైన్స్ చేస్తావురా అంటే, నువ్వు ఫటాఫటా పేపర్లు పబ్లిష్ చేయాలి. ఎన్ని పేపర్లు పబ్లిష్ చేసావు, ఎన్ని గ్రాంట్స్ వచ్చాయి, ఆ, ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు, ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అంతా, ఇంకోటి అంత. సో ఈ విధంగా చెప్పేవాళ్ళు పరిగెడుతూ, ఉం? అక్కడ నేర్చుకునే వాళ్ళు పరిగెడుతూ, అందరం పరిగెడుతున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అందరిని ఆపేసి ఆ, కూర్చుని ఆ, స్కూల్కి వెళ్ళకుండా ఆ, అరే ఆలోచించుకోరా, ఏం కావాలంటే చేయరా అంటావా? నేను అవేం అనట్లా. గుర్తించడం, ఏ సమస్యనైనా మొదట అది సమస్య అని గుర్తించాలి, సొల్యూషన్ అతక్కర్లా. ఉం? మనకి సమస్యని సరిగ్గా గుర్తిస్తే, ఆ సమస్య గురించి పూర్తిగా మనకు తెలిస్తే, అది దానంతా అదే అది అవుతుంది, అది జరుగుతుంది. సో ఈ విద్య, విద్యార్థి వినయం ఇవంటే, అది వాడెవడో చెప్పాడు కదా అని, ఇంకోడెవడో ఇది అన్నాడు కదా అని ఒక కన్సెన్సస్ అండర్స్టాండింగ్ కాకుండా, అంటే కన్సెన్సస్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, ఇప్పుడు వినయం. ఉం? వినయం అంటే ఏంటండి? ఉం? వినయం అంటే ఉద్దిక, వినయం అంటే ఇంకోటి అని ఇలా పదాలు, వేరే పదాలు చెప్తారు. ఓకే, అది ఎక్స్ప్లెనేషన్ కాదు. పోనీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వినయం అంటే ఏంటంటే బాగా బాగా మాట్లాడుతున్నాడు అసలు, అని ఏదో, లేకపోతే అతనికి అహంకారం లేదు, ఉం? ఎంత వినయంగా ఉంటాడో, ఆ, ఇది ఒకటి. సో ఇలా ఎక్కువ మంది ఏమనుకుంటారో అదే వినయం అయిపోతుంది. ఎందుకంటే అది ఒక కన్సెన్సస్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళిన వాడికి, వాడు వినయం అంటే వాడు కనుక్కోవాలి, వాడు వినయం అంటే వాడు కనుక్కోకుండా, వాడు విద్యాదాతి వినయం అంటే బాగా చదువుకుంటే, బాగా హంబుల్ గా ఉండాలంటే, యూనో అంటే మెల్లగా మాట్లాడాలి, ఎదురు చెప్పకూడదు, క్వశ్చన్ మనం వేసేటప్పుడు పొలైట్ గా ఉండాలి, ఆ లేకపోతే ఇంకోటి ఏదో ఈ ఈ వాట్ ఎవర్ దట్ ఈస్, ఇది అనుకుంటాడు. కానీ అసలు వినయం అంటే ఏంటనేది వాడికి వాడు కనుక్కోడు.
వినయం అంటే అసలు ఎవరిని ఫాలో కాకుండా నీ అంతా నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు తెలిసేది అది, దాని వల్ల వచ్చేది వినయం. సో ఈ మెకానికల్ ప్రాసెస్ లో పోనీ మెకానికల్ ప్రాసెస్ అయినా సరిగ్గా చేస్తున్నాం అంటే అది లేదు. అంటే ఇప్పుడు ఒక సైన్స్ పాఠం చెప్తున్నాం అంటే అది ఎప్పటికీ ఏదో ఆ, ఆ, ఇప్పుడు ఒక బుజ్జిగేడు సినిమాలో ఆ, ఆలి ఉంటాడు, సర్ఫరాజ్ కాటర్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. సునీల్ బుజ్జి కోసం వెతుకుతుంటే ఒక బస్సులో ఆలి కనిపిస్తాడు. సర్ఫరాజ్ కాటర్ వేస్తాడు. బుజ్జి ఒక ఫీల్, బుజ్జి ఒక ఆ కండ్రి, బుజ్జి ఒక జండ్రి, బుజ్జి ఒక జడ్జినక్కడ జండ్రి, తత్తినక్కడ తండ్రి ఏదో అంటాడు. ఆ టైప్ లో చెప్తాం అనమాట. అంటే ఏంటి? లైట్ అంటే కాంతి, కాంతి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఫోటాన్స్, ఫోటాన్స్ అంటే లైట్ పార్టికల్స్. ఈ విధంగా తిప్పి 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 బట్ చివరికి ఆ కాంతి అంటే ఏంటనేది ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్. ఈ విధంగా ఏదో ఒక పదాలు ఏదో ఒకటి పడేసి మెకానికల్ గా వాడి మీద రుద్దేసి వాడేమో ఆ 4 ముక్కలు నేర్చుకుని నాకు సైన్స్ వచ్చేసి లైట్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్, ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, దెర్ ఇస్ వేవ్ పార్టికల్ డ్యువాలిటీ అని ఏదో చెప్తుంది. సో ఈ సైన్స్ అది ఎలా ఉండాలి? దట్ దే హ్యావ్ టు డిస్కవర్ ఫర్ దెమ్సెల్వ్స్. అరే న్యూటన్ అనుకున్నాడ్రా, న్యూటన్ విషయాలు అంటే ఆ న్యూటన్ సూత్రాలు వాడు కనుక్కోవాలి. వాడు హెచ్సి వర్మ రాసిన న్యూటన్ సూత్రాలు, న్యూటన్ ఏం రాసినా మనకు తెలియదు, హెచ్సి వర్మ రాసిందే తెలుసు మనకి. హెచ్సి వర్మ రాసిన న్యూటన్ సూత్రాల్ని చదివి ఉమ్, వాడి అనుభవం కొద్దీ వాడికి తెలిసింది ఉమ్, చూసి ఉమ్, వాడు అంతర్లీనంగా అది తెలిసినప్పుడు అది వస్తుంది. దాన్ని నేర్పించలేము, దాన్ని ఒక మెకానికల్ ప్రాసెస్ గా అది చేయలేము. అది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్తే వచ్చేది కాదు. ఇట్స్ నాట్ ఆల్గరిథమిక్. నేర్చుకోవడం తెలుసుకోవడం అనేది ఆల్గరిథమిక్ కాదు. అది ఎప్పుడు ఎలా ఆ ఎక్కడ తడుతుందో ఎవరికి తెలియదు. అది ఎప్పుడు అబ్బా ఇదా అనేది అదంతే, అది జరుగుతుంది అంతే. అది నువ్వు ఆ, కొన్ని రోజులు తరబడి ఒకటి చదువుతున్నా సరే అవదు. సో ఆ వెలిగే ఛాన్స్ ఎక్కడిస్తున్నాం మనం? వెలిగే ఛాన్స్ లేదు, అంతే. పద 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 తీసేయి. ఈ ప్రాబ్లం వస్తే ఈ ట్రిక్, ఆ ప్రాబ్లం వస్తే ఆ ట్రిక్. అరే ప్రాబ్లం ని ఎంజాయ్ చేయరా? ఇంత డబ్బులు సంపాదించుకుని ఉమ్, మధ్యాహ్నం 5 నిమిషాల్లో లంచ్ తినేసి సాయంత్రం ఏదో మైక్రోవేవ్ చేసుకుని తిని, ఐ మీన్ చూసి అది అక్కడ ఉన్నది ఒక మంచి ఫుల్ మీల్స్ లాంటిది ఆ ఫిజిక్స్ ప్రాబ్లం. బట్ వాడిని ఆ ఫుల్ మీల్స్ పెట్టి వాడి ముందు ఫటాఫట్ ఫటాఫట్ ఆ, తినేయాలంటే వాడు ఏం తింటాడు వాడు? సో ఈ విద్యా విధానం, ఉపాధి, ఇదంతా ఏదో ప్రాస్పరిటీ కోసం. ఉం? అంటే ప్రాస్పరిటీ అంటే ఇప్పుడు ఏంటది? ఆ దేశ ప్రాస్పరిటీ, మన జీడిపి పడిపోతుందిరా. ఆ, చైనా వాళ్ళ జీడిపి చూసావా? యుఎస్ వాళ్ళ జీడిపి చూసావా? ఈ ప్రాస్పరిటీ, ఈ జీడిపి, ఇది దేనికి? లైక్ ఫర్ వాట్, టు వాట్ ఎండ్? అన్నారా ఇప్పుడు ఫిలాసఫీ చెప్తున్నావు, నువ్వు రేపు పొద్దున ఉద్యోగానికి వెళ్ళి జీతం తీసుకోబెట్టి అని అనుకోవచ్చు. బట్ అగైన్ యాజ్ ఎ సెడ్, మనం సమస్యకి సొల్యూషన్ ఎతకడం, లేకపోతే ఆ ఇది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఈ విధంగా ఆలోచించేవాడు గొప్పోడు, ఈ విధంగా ఆలోచించేవాడు గొప్పోడు కాడు, ఈ విధంగా కాకుండా సమస్యని గుర్తిస్తున్నాం అంతే. ఓకే.
ఇవి ఈ ఈ ప్రశ్నలు వచ్చిన వాళ్ళకి డిప్రెషన్ ఈ విధంగా వస్తుంది. దీనివల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అండ్ దానికి మనం సమాజంగా మనం అందరం బాధ్యులం ఒక రకంగా. ఈ విధంగా ఈ విద్యా విధానం ఈ విధంగా చేసి ఉమ్, ఒకడికి బ్రతికే ధైర్యం ఇవ్వలేనటువంటి విద్యా విధానాన్ని మనం విద్యా విధానం అందామా? ఉమ్, సో ఈ బడికి వెళ్ళేటప్పుడు ఇది చెయ్యాలి అది చెయ్యాలి లేకపోతే ఇంకోటి చేయాలని నేను చెప్పట్లేదు. ఇది మంచిదా ఇది చెడ్డదా, పిల్లలకి మరి మంచి చెడు చెప్పకపోతే, అంటే పిల్లలకి మంచి చెడు చెప్పడం అంటే ఏంటి? అసలు మంచి ఏంటి అది నీకు తెలుసా? నువ్వు అనుకున్నా? వీటన్నిటికీ టైం ఎక్కడ ఉంది సార్? ఆ? వీటన్నిటికీ టైం ఎక్కడ ఉంది? బట్ మనం సమస్యకి పరిష్కారం వెతకట్లా, సమస్యను గుర్తిస్తున్నాం అంతే. సో మీరు ఆ నేను మాట్లాడిన వాటితోటి ఆ, అంగీకరించాలా అంగీకరించకూడదా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇది మంచిదా చెడ్డదా అని నేను ఇది చెప్పట్లేదు, ఉన్న సమస్యని గుర్తిస్తున్నాం అంతే. ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం. నమస్కారం.